పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం భక్తి జీవితంలో ఆరిపోవడానికి గల కారణాలు. ప్రియులారా, ఈ తపస్సు కాలంలో మనం అడుగు పెట్టాం. ఉపవాస దినాలలో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ప్రార్థనలు, ఉపవాసాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంతమంది ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను ధరించి చెప్పులు లేకుండా కఠోదీక్ష చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. అన్నీ చేస్తున్నాం, కానీ మన భక్తి జీవితం ఎందుకు ఆరిపోతుందో, ఎందుకు సన్నగిల్లుతుందో తెలుసుకోలేకపోతున్నాం. ఈనాడు అదే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక విశ్వాసి తన భక్తి విషయంలో ఆరిపోవడానికి, సన్నగిల్లిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం వాక్యము మీద ఆధారపడకపోవటం. ఈనాడు మనుషులను పరిశీలిస్తే కనీసం బైబిల్లో ఉన్నటువంటి ఒక్క మాట కూడా కంటత చెప్పలేరు. అదే సినిమా పాటలు కానీ, క్రికెట్ టీం పేర్లు కానీ, సీరియల్స్ కానీ, సినిమాలు కానీ అన్నీ నేర్చుకుంటారు, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఒక్క మాట కూడా నేర్చుకోరు. నాకు అన్నీ తెలుసనే భావనతో ఉంటూ ఉంటారు. వాక్యం అనేది లేకుండా పోయింది. ప్రియులారా, ఒక చెట్టు బలంగా నిలబడాలంటే, ఎత్తుగా పెరగాలి అంటే, గుబురుగా పెరగాలి అంటే, మహావృక్షంగా మారాలి అంటే భూమిలో ఉన్నటువంటి వేరు గట్టిగా ఉండాలి, లోతుగా ఉండాలి. అప్పుడే ఆ చెట్టు నిలబడుతుంది. క్రైస్తవ జీవితం కూడా, భక్తి జీవితం కూడా ఆరిపోకుండా ఉండాలి అంటే ప్రధానమైనటువంటి కారణం వారిలో వాక్యం ఉండాలి. ఎందుకు ఆరిపోతుందంటే మన జీవితంలో వాక్యము లేదు. కీర్తన 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రియులారా, నీ వాక్యము నా పాదములకు దీపము అంటే నువ్వు వేసే ప్రతి అడుగు బైబిల్ ప్రకారం వేయాలి. నీ త్రోవకు దారి చూపించేది ఆ వాక్యమై ఉండాలి. ఒక క్రొవ్వొత్తిలాగా, ఒక దివిటీలాగా, ఒక దీపములాగా, క్రొవ్వొత్తిలాగా నీ చేతిలో ఆ వాక్యం ఉంటే, ఆ బైబిల్ ఉంటే నీకు దారి చూపిస్తుంది ఆ దేవుడే. పిల్లరా, చీకట్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన చేతిలో తప్పకుండా ఏదో ఒక లైట్, ఒక దీపం అనేది ఉండాలి. అప్పుడే మనం ఎక్కడ అడుగు వేయాలో, ఎక్కడ అడుగు వేయకూడదో మనకు క్లియర్గా కనపడుతూ ఉంది. మన భక్తి జీవితంలో కూడా వాక్యం ఉన్నప్పుడు, ఆ బైబిల్ ఉన్నప్పుడు, వాక్య ప్రకారం జీవించినప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడకూడదు అనే విషయాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. మన జీవితంలో కొన్నిసార్లు తలుపులన్నీ కూడా మూయబడ్డాయి అనుకుంటాం, కానీ దేవుడు నీవు వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యానికి తల వంచినప్పుడు దేవుడు నీ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కారణం ఇదిగో మనం వాక్య ప్రకారం జీవిస్తున్నాం కాబట్టి. ప్రియులారా, ఇక రెండవ విషయం, ఎందుకు ఆరిపోతున్నావు అని అంటే మనం ఆయనను అనుసరించకపోవటం. ఈనాడు మనుషులంతా కూడా స్నేహితులను, హీరోయిన్లు, హీరోలను, లేకపోతే క్రికెట్ వాళ్ళను, ఇక్కడ ఎవరు స్టైల్గా కనపడితే వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏ స్టైల్లో ఉంటే వీళ్ళు కూడా అదే స్టైల్లో ఉండాలని తాపత్రయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తి జీవితం, విశ్వాస జీవితం ఆరిపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి అనుసరించకపోవడమే. ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా నడవకపోవడం వలనే మనం ఆరిపోతూ ఉన్నాం.
యోహాను శుభవార్త 8వ అధ్యాయం 12వ వాక్యంలో యేసు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అనెను. ప్రియులారా, ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క జీవితం, భక్తి జీవితం నిలబడాలి అంటే ఇదిగో ఆయనను అనుసరించాలి. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోకానికి వెలుగును నేనే అన్నాడు. ఆయన వెలుగుగా వచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలడానికి వచ్చాడు. పాపాన్ని విడిపించడానికి వచ్చాడు. మనలను రక్షించడానికి వచ్చాడు. అయితే ఈ రక్షణ ఎప్పుడు మనకు కలుగుతుంది అంటే మనలో ఉన్నటువంటి చీకటి పోయినప్పుడు. ఆ చీకటి ఎప్పుడు పోతుంది అంటే వెలుగుగా ఉన్నటువంటి ఆ దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు. అవును ప్రియులారా, నువ్వు చీకట్లో ఉన్నావు, ఏం చేయాలి? వెంటనే వెలుగులోనికి వెళ్ళాలి. ఇప్పుడు మనం పాపంలో ఉన్నాం, పరిశుద్ధతలోనికి వెళ్ళాలి, క్రీస్తులోనికి వెళ్ళాలి. చాలా ఆలోచన చేయాలి ఈ తపస్సు కాలంలో. ప్రియులారా, ఈ తపస్సు కాలం అయిపోయిన తర్వాత యథావిధి జీవితం అయితే ఏ ప్రయోజనం లేదు. కానీ ఈనాడు పరిశీలించుకో. ఈ తపస్సు కాల ప్రారంభంలో దేవుని దగ్గర కూర్చొని నీ విశ్వాస జీవితం, నీ భక్తి జీవితం ఎందుకు ఆరిపోతుందనే విషయాన్ని తెలుసుకో. మొట్టమొదటిగా నీలో వాక్యం లేదా, ఇక్కడి నుంచి వాక్యాన్ని చదవటం ప్రయత్నం చేయి. వాక్యాన్ని పట్టుకో, వాక్య ప్రకారం జీవించండి ప్రియులారా. ఇదిగో వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేస్తే అక్కడ ఎంతో శక్తి కలుగుతూ ఉంది. వాక్యాన్ని పట్టి ప్రార్థన చేస్తే అక్కడ ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది. మరి మనం ఆ వాక్యాన్ని పక్కన పెడుతున్నాం, ఆయనను అనుసరించడం మానేశాం. ప్రియులారా, ప్రార్థనలో కూర్చోవాలంటే కష్టం. మనము వెలుగు సంబంధాలుగా ఉండాలి తప్ప చీకటికి సంబంధించిన విషయాలుగా మనం ఉండకూడదు. ప్రియులారా, ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే పాపంలో ఉంటారో వారందరూ కూడా చీకటిలో ఉండే ప్రయత్నం చేస్తారు. ప్రార్థనలో ముందుకు రమ్మంటే ముందుకు రారు, ముందు కూర్చోమంటే కూర్చోరు. ఏదో ఒక కంఫర్ట్గా ఉన్నటువంటి ప్రదేశం చూసి అక్కడ కూర్చొని టైంపాస్ చేసి వెళుతూ ఉంటారు తప్ప వారి జీవితంలో ఎలాంటి మార్పు అనేది కనపడదు. ఆయన అంటూ ఉన్నాడు, నేను లోకానికి వెలుగును, నన్ను అనుసరించే వారి జీవితంలో ఏ చీకటి ఉండదు. అవును ప్రియులారా, నీలో ఉన్నటువంటి చీకటి పోవాలంటే, నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి పోవాలంటే, నీ కుటుంబంలో ఉన్నటువంటి చీకటి పోవాలంటే మనం ఆయన దగ్గరకు రావాలి, ఆయన వెలుగులోనికి రావాలి, ఆయనను అనుసరించాలి. అంతే తప్ప దొంగలను అనుసరిస్తే దొంగతనం నేర్చుకుంటాం, తాగుబోతులను అనుసరిస్తే తాగుబోతుతనం నేర్చుకుంటాం, ఇదిగో వ్యభిచారిని అనుసరిస్తే వ్యభిచారం నేర్చుకుంటావు. అవన్నీ కూడా నిన్ను పిశాచిలోనికి తీసుకువెళుతున్నాయి, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నాయి. కానీ ఈనాడు జాగ్రత్త పడు, నేను క్రీస్తును అనుసరించాలి, క్రీస్తు వెలుగులో నేను ఉండాలి అని చెప్పి ప్రయత్నం చేయాలి ఈ తపస్సు కాలంలో. ఇక మూడవ విషయం ప్రియులారా, భక్తి జీవితంలో ఆరిపోవడానికి కారణం ఇదిగో రెండవది మనం అనుసరించకపోవడం ఒక విషయం అయితే, అసలు మనం క్రీస్తులోనే ఉండట్లేదు, ఆయనలో ఉండట్లేదు, ప్రభువులో లేకపోతే ప్రియులారా మనం ఆరిపోతాం. మన విశ్వాస జీవితం ఆరిపోయిద్ది, మన భక్తి జీవితం ఆరిపోయిద్ది. మనం ఇప్పటి వరకు చీకట్లో ఉన్నాం, ఇప్పటి వరకు పాపములో ఉన్నాం. ఇక నుంచి మనం క్రీస్తులో ఉండాలి. మూడవ విషయం, మనం ప్రభువునందు లేకపోవడం వలనే ఇప్పుడు మనం నేర్చుకోవాలి, నేను ప్రభువులో ఉండాలి, ప్రభువుతో జీవించాలి, ఆయనలో నేను ఉండాలి. ఇదిగో ఎవరైతే నా యందు ఉంటారో నేను వాని యందు ఉంటాను. ప్రియులారా, చూసి ఎంత గొప్ప మాట. మనం క్రీస్తులో ఉండాలి, మనం దేవునిలో ఉండాలి. మనం మాట్లాడే మాటలు కానీ, మన ప్రవర్తన విధానం కానీ, మనం వేసే అడుగులు కానీ క్రీస్తులో ఉండాలి. అప్పుడే నీ విశ్వాస జీవితం, నీ భక్తి జీవితం ఆరిపోకుండా ఎల్లప్పుడూ కూడా వెలుగుతూ ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో, ఒకప్పుడు మీరు చీకటిలో ఉండిన వారే, కానీ ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగులో ఉన్నారు, వెలుగుకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవించాలి. అవును ప్రియులారా, గమనించారా? ఇప్పటి వరకు కూడా మనం చీకటిలో ఉన్నాం,
ఎప్పటి వరకు కూడా మనం పాపములో ఉన్నాం. మరి సమరయ స్త్రీ పాపములో ఉంది, వ్యభిచారములో ఉంది. ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చిందో గొప్ప వ్యక్తిగా మారిపోయింది. పాపం అనే సమరయ స్త్రీ చనిపోయింది. ఆ పాపపు కడవను వదిలేసింది. ఈ తపస్సు కాలంలో మన మనసు మార్చుకోవాలి ప్రియులారా. మనం ఎక్కడ ఉన్నామనే విషయాన్ని తెలుసుకోవాలి. మన జీవితం ఎటుపోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ తపస్సు కాలం నీ జీవితంలో గొప్ప వెలుగులు తీసుకురావాలంటే మనం ఆయనలో ఉండాలి. అవును ప్రియులారా, ఇప్పటి వరకు మనం చీకటికి సంబంధించిన వారే, కానీ ఇప్పుడు పాప సంకేతనం చేసి దేవుణ్ణి తెలుసుకొని వెలుగు సంబంధించిన బిడ్డలుగా ఉంటున్నాం కదా. ఇక నుంచి మనం ఆరిపోకూడదు. ఇక నుంచి మనం వెలుగుకు సంబంధించిన వారిగా ఉండాలి. ఎప్పుడు కూడా నేను వెలుగులో ఉండాలి, ఎప్పుడు కూడా నేను క్రీస్తులో ఉండాలి, ఎప్పుడు నేను దేవునిలో ఉండాలి, ఎప్పుడు నేను మంచిలో ఉండాలి, ఎప్పుడు నేను పరిశుద్ధతలో ఉండాలి, ఎప్పుడు నేను పవిత్రంగా ఉండాలని నీవు ఆరాట పెడితే ప్రియులారా, నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని దేవుడు తీసివేస్తాడు. నీ జీవితంలో గొప్ప వెలుగు దేవుడు దయచేస్తాడు. మరి సమరయ స్త్రీ జీవితంలో వెలుగులు నింపిన దేవుడు నీ జీవితంలో కూడా వెలుగు నింపుతాడు. ప్రియులారా, ఇంకా మన జీవితంలో ఈ యొక్క భక్తి విశ్వాస జీవితం ఆరిపోవడానికి కారణం మనలో జ్ఞానం లేదు, బుద్ధి లేదు. ప్రియులారా, చెప్పాలంటే బుద్ధి లేని వారిగా మనం ఉంటూ ఉన్నాం. మరి ఆనాడు మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 8వ వాక్యంలో అవివేకవతులు వివేకవంతుల దగ్గరకు వెళ్ళి, మా కాగడాలు కొడిగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకు ఇయ్యండి. అవును ప్రియులారా, నిజంగా మనకు ఆ బుద్ధి ఆ జ్ఞానం ఉంటే పెండ్లి కుమారుడు దేవుడు మన కోసం వస్తూ ఉన్నాడు. నేను సిద్ధంగా ఉండాలి, కావలసినవన్నీ సమకూర్చుకోవాలని నీ దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు ఆయన రాగానే ఆయన వెలుగులోనికి మనం వెళతాం, ఆయనతో పాటు వెళతాం, ఆయనతో పాటు జీవిస్తాం. కానీ బుద్ధి లేకుండా మనం ఏం చేశాం? ఏం కాదులే, ఏమవుతుందిలే, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదులే అని నిర్లక్ష్యంగా ఉంటే, బుద్ధి లేని వారిగా ఉంటే మన విశ్వాస జీవితం, భక్తి జీవితం ఆరిపోతుంది ప్రియులారా. మరి ఆరిపోయినటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఒక ఆరిపోయినటువంటి క్రొవ్వొత్తి ఆరిపోయినట్లుగానే ఉంటుంది. ఎక్కడ కూడా వెలుగు కనపడదు, ఏ ప్రయోజనం మనకు కనపడదు. కానీ మనం ఈ తపస్సు కాలంలో ఆరిపోయినటువంటి ఆ క్రొవ్వొత్తిని వెలిగించుకోవాలి. ఎండిపోయినటువంటి ఆ చెట్టుకు నీరు పోసి పాదు చేసి దానిని మరలా చిగురింపజేయాలి. మన జీవితం కూడా అవును ప్రియులారా, చాలామంది ఒంటరితనంలో, పేదరికంలో, పాపములో, గొడవలల్లో, చిక్కుళ్ళల్లో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఈ కృపాకాలం, తపస్సు కాలానికి గొప్ప పేరు ఉంది, కృపాకాలం. ఆయన కరుణించే కాలం. నీ విశ్వాస జీవితం, నీ ఉపవాస జీవితం, నీ ప్రార్థనా జీవితం ఆయనకు సమర్పించండి ప్రియులారా. ఎక్కడా కూడా చీకటికి తావు ఇవ్వద్దు. ఇదిగో బుద్ధి కలిగిన వారిగా, జ్ఞానం కలిగిన వారిగా, ఇది మంచిది, ఇది చెడు, నేను చెడు జోలికి వెళ్ళను అని ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే ఎప్పుడూ కూడా నీ విశ్వాస జీవితం, నీ భక్తి జీవితం వెలుగుతూనే ఉంటుంది. ఇక తర్వాతది ప్రియులారా, ఆయనతో సహవాసం చేయకపోవడం, ఆయనతో సహవాసం లేకపోవడం. ప్రియులారా, దేవునితో ఉంటే దేవుడు మనతో పాటు ఉంటాడు కదా. ఆ సహవాసం లేదు. మనం చెడ్డవారితో స్నేహం చేస్తాం, ఇరుగు పొరుగు వారితో స్నేహం చేస్తాం, మనలను నాశనం చేసే వారితో స్నేహం చేస్తాం. కానీ దేవునితో సహవాసం చేయాలంటే వెనకాడుతూ ఉంటాం. ప్రియులారా, ఇదిగో మనం కూడా ఆ ఇరుకైన మార్గంలో వెళ్ళలేం, విశాలమైనటువంటి మార్గంలోనికి వెళ్తాం. విశాలమైనటువంటి మార్గం నరకంలోనికి తీసుకొని పోతే, ఇరుకైనటువంటి మార్గం రక్షణలోనికి తీసుకొని పోతుంది. యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 6వ వాక్యంలో,
ఆయనతో మనకు సహచర్యం ఉన్నదని చెప్పుకొనుచు మనము చీకటినందు నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుచు సత్యాన్ని అవలంబింపుకున్నాం. మనమేం చేస్తూ ఉన్నాం? ఇదిగో దేవుడు నాకు తెలుసు, నేను ప్రార్థనలో ఉన్నాను, నేను వాక్యములో ఉన్నాను, నేను ఉపవాసంలో ఉన్నాను, నేను దీక్షలో ఉన్నానని మనం చెప్పుకుంటున్నాం. కానీ మన క్రియలు మాత్రం పాపం వైపు చూస్తున్నాయి. మన క్రియలు మాత్రం ఆ పూర్వ జీవితం వైపు చూస్తున్నాయి. మన క్రియలు మాత్రం ఆ పాపపు కడవ వైపు చూస్తున్నాయి. సమరయ స్త్రీ విడిచిపెట్టింది, మరలా ఆ కడవ జోలికి వెళ్ళలేదు, ఆ బావి దగ్గరకు వెళ్ళలేదు. బైబిల్ పట్టుకుని క్రీస్తును బోధించింది, జీవాన్ని బోధించింది, రక్షణలోనికి నడిపించింది చాలామందిని. ప్రియ దైవ బిడ్డలారా, ఈనాడు నీవు కూడా నేను క్రీస్తులోనే ఉంటున్నాను, ఆయనలోనే ఉంటున్నానని చెప్పి మరలా చీకటి క్రియలు చేస్తే, మరలా పాపపు క్రియలు చేస్తే మనందరం కూడా అబద్ధం ఆడుతున్నాం, దేవుణ్ణి అవలంబించలేకపోతున్నాం, దేవునితో సహవాసం లేకుండా పోతుంది. అందుకనే మన విశ్వాస జీవితం ఆరిపోతుంది, నిజాయితీగా ఉండలేకపోతున్నాం, నిజమైనటువంటి మారు మనసు అనేది లేకుండా పోతుంది ప్రియులరా. అప్పుడు మనం ఓడిపోతున్నాం, పడిపోతున్నాం. మరి అందుకనే మన ఆ విశ్వాసం ఆరిపోతుంది, భక్తి జీవితం ఆరిపోతుంది. కారణం ఇవే. నేను క్రీస్తులోనే ఉంటున్నాను అని చెప్తున్నావు, బయటకు వచ్చి మరలా పాత జీవితం, పాపపు జీవితం మార్చుకుంటున్నా. అసలు మారు మనసు అనేది లేకుండా పోయింది. ఇంక ఎట్లా దేవుడు మనలను దీవించేది? ఇంకా ఎట్లా దేవుడు మనలను ఆశీర్వదించేది? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో, కానీ ఆయన వెలుగునందున్నట్లే మనమును వెలుగులోనే జీవించినచో మనము అన్యోన్య సహవాసం కలవారు అగుదాం. నేను పవిత్రుని కనుక మీరు కూడా పవిత్రులై ఉండాలి అన్నాడు. నేను వెలుగును కనుక మీరు కూడా వెలుగులో ఉండాలి అన్నాడు దేవుడు. ఎవరైతే ఆయనతో అన్యోన్య సహవాసం, ఎంత చక్కని మాట అండి. ఎప్పటికీ విడదీయలేనటువంటి సహవాసం అన్యోన్య సహవాసం. మరి ఆ సహవాసం మనలో ఉండాలంటే కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి, కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. ప్రభువా, తెలుసో తెలియకో ఈ యొక్క పాపం చేశాను, ఈ చీకటిలో ఉన్నాను, ఈ పని చేశాను, నన్ను మన్నించవా అని ఆయనలో ఉండాలి. మనం ఆయనతో పాటు ఉండాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. అలాంటి వారందరినీ కూడా ప్రియులారా దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. ఇదిగో మరి ఆనాడు యోధా కూడా, ప్రభువా నేను ఈ పాపం చేశాను, నిన్ను పట్టించాను, నిన్ను అమ్ముకున్నాను అని చెప్పి మారు మనసు పొందడానికి ఏ ఆలోచన చేయలేదు. ఆయనతో పాటు ఉన్నాడు, కానీ తన పాత జీవితం అలాగే ఉంది. యోధా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ప్రియులారా ఒకసారి ఆలోచన చేద్దాం. యోధా ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏంటంటే దేవునిలో ఉన్నట్టుగా ఉన్నాడు, కానీ దేవునిలో లేడు. ఈనాడు మనం కూడా ఇక్కడే ఉండి వాక్యాన్ని వింటున్నాం, కానీ మన హృదయాలు, మన మనసులు దేవునికి దూరంగా ఉంటున్నాయి. ఇది మంచిది కాదు ప్రియులారా. ఇంకో అతి ముఖ్యమైనటువంటి విషయం, భక్తి జీవితం ఆరిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం మనలో సహాయం చేసే గుణం లేదు. ప్రియులారా, సహాయం చేసే గుణం ఏ వ్యక్తిలో కూడా లేకుండా పోయింది. నా ఇల్లు, నా కుటుంబం, నేను అనే స్వార్థం పెరిగిపోయింది. ఎవరైనా డబ్బులు అడిగితే మనం ఇవ్వం, వాళ్ళు ఇవ్వగలిగే వాళ్ళ లేదా అని ఆలోచిస్తూ ఉంటాం. ఎవరైనా ఆకలితో ఉన్నారంటే వాళ్ళకి అన్నం పెట్టం. చివరికి భిక్షగాళ్ళకు కూడా భిక్షం వేయనటువంటి పరిస్థితి. నాకుంది, తరతరాల వరకు సరిపోయే నాకుంది, నేను ఎవరికి సహాయం చేయాల్సిన పని లేదు అనే అపోహలో మనం ఉన్నప్పుడు పిల్లల దేవుడు అంటున్నాడు, అవివేకి, రాత్రికి రాత్రి నీ ప్రాణం పోతే నీ గతి ఏంటి? అవును బిడ్డలారా, ఈ తక్కువ కాలంలో మనం ఎవరైనా అవసరాలలో ఉంటే వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఆకలితో ఉంటే అన్నం పెట్టే ప్రయత్నం చేయాలి. దాహములో ఉంటే నీరు ఇచ్చే ప్రయత్నం చేయాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వాక్యంలో, ఆకలి కొనిన వారికి భోజనం పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు, అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూ ఉన్న అంధకారం మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా.
ఎంత చక్కని మాటలంటే దేవుడు మనకు నేర్పించాడు. నీ జీవితంలో చీకటి ఉందేమో, నీ జీవితంలో పాపం ఉందేమో, నువ్వు చీకట్లో ఉన్నావేమో, అలాంటి వారు వెలుగుతో నింపబడాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం రావాలంటే, ఆయన కరుణ నీ మీదకి దిగి రావాలంటే, ఆయన కృప నీ మీదకి రావాలంటే ఆకలైన వారికి భోజనం పెట్టండి. ప్రియులరా, ఎంత గొప్ప మాట అండి. ఈ తక్కువ కాలం మాత్రమే కాదు, ఒక మనిషిగా పుట్టినటువంటి నీవు సహాయం చేయగలిగితే చేయాలి. ఆకలైన వారికి అన్నం పెట్టాలి, బాధితులను ఆదుకోవాలి. అవును ప్రియులారా, ఇదిగో ఎవరైనా సమస్యల్లో ఉన్నారేమో, ఎవరికీ చెప్పుకోలేని బాధల్లో ఉన్నారేమో, మరి అలాంటి వాడి దగ్గరకు వెళ్ళి మాట్లాడటం, తెలుసుకోవటం, అవసరమైతే సహాయం చేయడం, ఈ గుణాలన్నీ నీలో ఉన్నప్పుడు నువ్వు చీకటిలో ఉన్నా సరే దేవుడు నీ మీద వెలుగుగా, మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా ప్రకాశంలోనికి తీసుకువస్తాడు దేవుడు. అవును ప్రియులారా, మనందరిలో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అతి గొప్ప విషయం సహాయం చేయగలగాలి. సహాయం చేసే మనసు మనలో ఉండాలి. ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్న. పునీత మదర్ తెరిసా గారు పలికినట్లు, ప్రియులారా, ఏ వ్యక్తి అయితే సహాయం చేసే గుణం కలిగి ఉంటారో వారి యొక్క విశ్వాస జీవితం, భక్తి జీవితం ఎప్పుడూ ఆరిపోదు. ఈ గొప్ప గుణం ఇక నుంచి మనం నేర్చుకుందాం. ఇక చీకటితో పొత్తు అనేది విడిచిపెట్టాలి. చీకటితో స్నేహం అనేది విడిచిపెట్టాలి. చెడ్డవారితో స్నేహం అనేది విడిచిపెట్టాలి. ప్రియులారా, కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, అది గులాబీ మొక్కలకో లేకపోతే కూరగాయల మొక్కలకో, ఇదిగో ఆ చీడ పురుగులు పట్టినప్పుడు, ఆకులు వాడిపోయినప్పుడు, దానికి ఏదైనా పురుగు పట్టినప్పుడు దానిని కట్ చేసి అవతల పడేస్తారు. కారణం, దానికి వచ్చినటువంటి ఆ యొక్క రోగం, ఆ యొక్క పురుగు ఆ చెట్టుకి అంటకూడదని ఆ ఒక్క ఆకును కట్ చేసి దాన్ని పక్కన పడేస్తారు. మన జీవితంలో కూడా ఇదిగో వీళ్ళ వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది, ఇక్కడికి వెళితే నాకు పేరు వచ్చింది, నేను అక్కడికి వెళ్ళను ఇంకా అని చీకటితో ఉన్నటువంటి పొత్తును కట్ చేసుకోవాలి. కొరింథీ రాసినటువంటి 2వ లేఖ 6వ అధ్యాయం 14వ వాక్యంలో, నీతి అవినీతి ఎప్పుడూ కలిసి ఉండవు, చీకటి వెలుతురు ఎప్పుడు కూడా కలిసి ఉండవు. అవును ప్రియులరా, మరి మంచివారిగా ఉంటే చెడ్డవారితో స్నేహం వదిలిపెట్టు. ఇదిగో నువ్వు పరిశుద్ధతగా ఉండాలంటే పాపముతో సంబంధాన్ని కట్ చేయి. మనం కూడా చీకటితో ఉన్నటువంటి ఆ స్నేహాన్ని విడిచిపెట్టి ఇక నుంచి నేను పవిత్రతలోనే ఉంటాను, నేను వెలుగులోనే ఉంటాను, నేను పరిశుద్ధతలోనే ఉంటాను, నేను క్రీస్తులోనే ఉంటానని నీవు మాట ఇస్తే, దేవునికి మాట ఇస్తే, చెడ్డవారితో స్నేహం కట్ చేయి, నిన్ను నాశనం చేసే జీవిత విధానం మార్చుకో. తప్పకుండా ఈ తక్కువ కాలంలో దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దామా? దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, ఈ తక్కువ కాలంలో అడుగుపెట్టి ఉన్నాం తండ్రి. ప్రభువా, మా యొక్క భక్తి జీవితం, విశ్వాస జీవితం ఆరిపోతున్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంది. కారణం ప్రియులారా, మాలో వాక్యము లేదు. ఇదిగో చీకటితో స్నేహం చేస్తూ ఉన్నాం ప్రభువా, అందుకనే మా జీవితాలు ఆరిపోతూ ఉన్నాయి. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని అవివేకవతుల వలె మేము ఉంటున్నాం ప్రభువా. ప్రభా, నీ వాక్యమనే వెలుగులో ప్రభువా మమ్మలను దీవించండి, తాకండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా మా హృదయాలను మార్చి ఈ తక్కువ కాలం వృధా కాకుండా ప్రభువా ఈ కృపాకాలంలో నీ కృపను, నీ యొక్క కరుణను మా అందరిపై దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ప్రభువా, ముఖ్యంగా తండ్రి దివ్యవాణి టీవీ ప్రేక్షకులను తండ్రి, ఈ యొక్క యాజమాన్యాన్ని అందరినీ కూడా, ఎవరైతే ప్రభువా ఈ యొక్క దీనిలో భాగస్థులై ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించి మా అందరినీ కూడా నీ రక్షణలో నడిపించి నీ పరిశుద్ధాత్మ వరాలతో అభిషేకించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.